ప్రజారోగ్యం విషయంలో నో కాంప్రమైజ్ అన్నారు సీఎం చంద్రబాబు. కల్తీ సహా ఏ అంశాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం ప్లాస్ ఘటనలు బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్స్ నెలలో వారం పాటు ఫీల్డ్ విజిట్ చేయాలని, ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా ఉంటామన్నారు సీఎం. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ మూడు సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండి, స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషను కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, is it not our responsibility? 3, food adulteration. What safety, food safety department is doing? 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు what are all the safety measures we are taking? It is not on paper. I want to be very clear, we will redefine all these things. It cannot happen. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు.